వాళ్ళకి సేమ్ మొబైల్ పడతామని చూస్తారు కానీ 12 ఎప్పుడైంది 1 ఎప్పుడైంది చూస్తూ ఉంటారు. చూస్తుంటాను. సో ఆ సెంటర్ని ఎంత డెవలప్ చేయాలి అంటే ప్రొవైడ్ నాట్ ఇన్ సింగిల్ కేసు చాలా వరకు తక్కువే సార్ మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా సీ దట్ యూఆర్ మేనేజింగ్ దెమ్. I feel that dialysis unit is a bit congested. OPD ఉండడం అక్కడ పేషెంట్స్ తర్వాత అక్కడ ఈ డయాలసిస్ది చాలా ఇష్యూ ఉంటాయి. నేను ఇంతకుముందు అయితే అంటే అపోజిషన్ ఉన్నప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన కాదు అంటే ఈసారి అదొక్కటే గట్టిగా పట్టుకొని ఎంత చూస్తున్నారు సరే 5 మెషిన్లు మనకు ఎలక్షన్స్ కోడ్ ముగియంగానే ఏరియా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఓపీడీ బిల్డింగ్తో పాటుగా కిడ్నీ డయాలసిస్ సెంటర్ అలాగే గైనక్ ఓపీడీతో పాటుగా ఇక్కడ డిఐసి సెంటర్ను సందర్శించడం, ఇదే బిల్డింగ్లో డాక్టర్సు ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్తో పాటుగా ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్కి నేను కూడా అటెండ్ అయ్యి అందరూ ప్రొఫెసర్లకు లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరికీ వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి కలిసి పనిచేద్దాం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హాస్పిటల్ని ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోగులకు సరైన నిర్ణయం తీసుకుంటూ సరైన న్యాయం రోగులకు పేద రోగులకు మనం సాయం చేద్దామని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ కోడ్ కంటే ముందు మన హెల్త్ మినిస్టర్ గారిని కలవడం, ఇక్కడ రోగులకు చాలామంది డయాలసిస్ యూనిట్ కావాలని నన్ను కోరడంతో వారిని అనేక పర్యాయాలు కలవడం జరిగింది. అలాగే హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు వారు పెద్ద మనసుతోటి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో 5 డయాలసిస్ యూనిట్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెసేజ్తోనే ఇక్కడ హాస్పిటల్ సందర్శించి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈ 10 యూనిట్లు కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రీనల్ యూనిట్ ఏదైతే ఉందో పాత రీనల్ యూనిట్ క్యాజువాలిటీకి దగ్గరగా ఉండడంతో అక్కడ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండి అక్కడకు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి దాన్ని మార్చి ఆ 5తో పాటు ఇంకొక 5 యూనిట్లను ఒక మంచి బిల్డింగ్లో పెడదామని చెప్పేసి ఇక్కడ రివ్యూ కొరకు రావడం జరిగింది. మరి ఇంకొక 15 రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ డయాలసిస్ యూనిట్ని ఎక్కడ స్థాపించాలి, ఒక మంచి ప్లేస్లో పెడదాం, ప్రజలకు రోగులకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో పెడదామని చెప్పేసి వాళ్ళందరికీ సలహాలు సూచనలు చేయడం జరిగింది. ఇదే విధంగా నా పేరెంట్ డిపార్ట్మెంట్, నేను డాక్టర్గా ఉండడము, హాస్పిటల్స్ని మాత్రం బాగా కష్టపడి అభివృద్ధి చేద్దామని చెప్పేసి వాళ్ళందరికీ సలహాలు సూచించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ప్రతిరోజు టైంకి రావడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్పడం, అలాగే రోగులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.